హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సల్విన్ వ్లాగ్స్. ఈ రోజు మన నాగార్జున గారి ఎపిసోడ్ జరిగింది కదా. ఎలా అనిపించారు మీకు నాగార్జున గారు? నాకైతే సూపర్గా అనిపించారు. ఫుల్ మాస్ లుక్లో వచ్చారు అండ్ ఒక ఎంట్రీ సాంగ్ వేసుకొని వచ్చేసారు. దాని తర్వాత అక్కడ ఉన్న ఆడియన్స్తో మాట్లాడారు. అక్కడ మనకి యూకే నుంచి వచ్చిన ఒక అమ్మాయితో మాట్లాడారు. సో ఎలా జరుగుతుంది ఏంటి, అక్కడ ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నా మేము బిగ్ బాస్ చూసి బాగా స్ట్రెస్ బూస్టర్ లాగా ఉంటుంది మాకు అని చెప్పేసి బిగ్ బాస్ గురించి మంచి మంచి పాయింట్స్ ఇచ్చారు. అండ్ తర్వాత ఇంకొక అతనితో కూడా మాట్లాడతారు. సో బాగుంది, ఆడియన్స్కి కూడా కొంచెం స్పేస్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడారు. దాని తర్వాత మండే నుంచి థర్స్డే దాకా ఏమైందో బిగ్ బాస్లో చూసాం. ఈరోజు ఫ్రైడే ఏమవుతుందో చూద్దాం పదని అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఓపెన్ చేసిన వెంటనే మన భరణి గారు తనుజాతో కూర్చొని స్టార్ట్ ఇంకా సంజాయిస్తూనే ఉంటారు. ఏందో వాళ్ళది సోదిలాగా అనిపిస్తుంది. ఆ తనుజ కూడా అలానే సరిపోయింది. ఆ తనుజ నాకు సపోర్ట్ చేయాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలి, వీళ్ళు సపోర్ట్ చేయాలి, అందరూ సపోర్ట్ చేసినా మళ్ళీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఒక విన్ అయిన హ్యాపీనెస్ ఉండదు ఆ పిల్లకి. ఏంటో ఎప్పుడు చూడ ఆ ఏడుపు మొహం వేసుకొనే ఉన్నట్టు నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి దివ్య తనుజకి సపోర్ట్ చేసింది, కానీ తనుజ ఏం చేసింది అది మీకు కరెక్ట్ అనిపించిందా? మీరు ఒకసారి నాకు అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే దివ్య యాజ్ కంటెస్టెంట్ తనుజకి సపోర్ట్ చేసి ఆ వాటర్ పూల్ టాస్క్లో ఇదంతా చేసిన తర్వాత నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు హౌస్లో. నేనంటే అసలు ఎవ్వరికి ఇది లేదు అది లేదు, నాకు నాన్న మాత్రమే, నాన్న అసలు అది టూ మచ్ అయిపోతుంది. బయట ట్రోల్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. మా నాన్న అనడం తగ్గిస్తే బాగుంటుందేమో, ఏమైనా వార్నింగ్ ఇస్తారేమో అని అనుకున్నా. ఈరోజు కూడా ఏమి అసలు చేంజ్ లేదు. అమ్మ నువ్వు ఇంకా ఇలానే నసగతా ఉండు, ఇలానే నువ్వు మొహం అలా పెట్టుకొని ఏడుపు మొహం పెట్టుకొనే ఉండు అన్నట్టే ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది. గైస్ మీకేం అనిపించింది తనుజ గురించి చెప్పండి. కానీ ఏమైనా 100% పెడుతుందా గేమ్స్లో అంటే 100% కూడా పెట్టినట్టు నాకైతే అస్సలు అనిపించట్లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జీల్ పెట్టుకొని నేను ఇంట్రెస్ట్తో నేను ఆడాలి, నేను ఎలాగైనా ఇది ఈవెన్ జస్ట్ స్టార్టింగ్లోనే నాగార్జున గారు ఆ తనుజ అంటేనే ఆమె టెన్షన్ వామ్మో నా పేరు తీసారు ఏమైందిరా అని వచ్చిన స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నా. అదే ఆల్బిత్తర్ మొహం వేసుకొని ఉంటుంది. నాకైతే అది కరెక్ట్ అనిపించట్లేదు. మూవింగ్ ఫార్వర్డ్ అసలు ఆమె ఇంట్లో ఉండి కూడా వేస్ట్ అయ్యాము, వాళ్ళు సపోర్ట్ చేయలేదు వీళ్ళు సపోర్ట్ చేయలేదు అని ఏడుపు మొహం వేసుకొని ఏడుస్తూ ఉంటే బయట ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది, తొందరగా బయటకు వచ్చేస్తుంది తనుజ. దీని తర్వాత మళ్ళీ భరణి డబుల్ గేమ్ నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. గైస్ మీకు అది నచ్చుతుందో ఏమో చూడండి, నాకు కామెంట్ అయితే చెయ్యండి. భరణి స్టాండ్ కరెక్ట్గా ఒకళ్ళ మీద తీసుకోవట్లేదు. తనుజాకి సపోర్ట్ అంటాడు, మళ్ళీ వెళ్ళి దివ్యకి సపోర్ట్ చేస్తుంటాడు. అండ్ ఆ దివ్య భరణి రిలేషన్ అన్నది, బాండ్ అన్నది కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది. అండ్ అది న్యాయంగా ఆడుతున్న ఫీలింగ్ వీళ్ళిద్దరు బాండ్ వల్ల అది ఎక్కడో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఆడియన్స్లో. చాలా టూ మచ్ ట్రోల్స్ వస్తున్నాయి వాళ్ళిద్దరి మీద. ఇది కొంచెం తగ్గించి ఎవరికేం వాళ్ళు ఆడితే బెటర్ ఏమో అనిపిస్తుంది. అండ్ రేపు మనకి 5 స్ట్రాంగ్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. సో ఆ వైల్డ్ కార్డ్స్తో ఈ బాండ్స్ ఏమైనా చేంజ్ అవుతాయా లేదా అన్నది మనం చూడొచ్చు రేపటి వైల్డ్ కార్డ్స్. నేను ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. వైల్డ్ కార్డ్స్ ఎవరో మీకు నేను చెప్తాను, రివీల్ చేస్తాను. సో దీని తర్వాత మన నాగార్జున గారు ఇంటూ ద బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి వెళ్తే అందరూ హాయ్ నాగ్ సార్ అని చెప్పేసి విష్ చేస్తారు. దాని తర్వాత ఇమీడియట్గా కళ్యాణ్ న్యూ కెప్టెన్ అని చెప్పేసి క్లాప్స్ కొట్టడం అదంతా చాలా బాగుంది, అందరినీ విష్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ స్టార్స్ అంటే అందరూ ఎవరెవరికైతే సిల్వర్ స్టార్స్ వచ్చారో వాళ్ళలో ఎవరు వర్త్ గోల్డ్ స్టార్స్ అన్నది మనకి ఈ లాస్ట్ వీక్లో ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళు అందరూ బ్లాక్ స్టార్స్, ఎవరైతే గెలిచారో వాళ్ళు గోల్డ్ స్టార్స్ అనమాట. 1 by 1 వాళ్ళ గేమ్ తీరు, వాళ్ళు ఆడిన విధానం పట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ఫాల్ట్స్ కూడా చెప్తూ వాళ్ళకి గోల్డెన్ స్టార్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్టే తనుజ లేవమ్మా అన్న వెంటనే ఆమె బిత్తరపోతుంది. ఇలాంటివి ఎందుకు అవుతుందో తెలియదు. అంటే ఆమె తప్పేమైనా చేస్తుందా, ఆమెకి తెలుసా, లేకపోతే నేను చేసింది బయటకి ఎలా వెళ్తుందో అన్న టెన్షనా, లేకపోతే ఈ నాన్న కూతురు రిలేషన్ గురించి ఏమైనా చెప్తారని టెన్షనా, ఎందుకు ప్రతిరోజు ప్రతి వీకెండ్ అదే టెన్షన్తో ఉంటుంది ఆమె. లేపి నీతో మాట్లాడాలమ్మా కన్ఫెషన్ రూమ్కి రా అంటే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళడానికి కూడా ఆమెకు అదే టెన్షన్.
ఏం అడుగుతారో ఏంటో అని చెప్పేసి బయట ఆ వీడియో అయితే వైరల్ అవుతుందని చెప్పేసి మన తనుజకి లోపల కన్ఫెషన్ రూమ్కి పిలిచి మరి ఆ వీడియో వేసి చూపించారు. దానివల్ల పెద్ద ఇది లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కూర్చొని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు ఆ టాస్క్లో బల్బ్ టాస్క్లో అందరూ ఏదో ఒక టైంలో వాళ్ళు సైగలు చేసి ఎవరు ఆఫ్ చేశారు, ఎవరు ఏం చేశారు అన్నది సైగలు చేసి చూపిస్తూనే ఉన్నారు. ఇదేం పెద్ద మిస్టేక్ అయితే కాదని నాకైతే అనిపించింది గైస్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దీని తర్వాత వచ్చేయమ్మ బయటికి, చూసావు కదా వీడియో చూసావు, నీకేం అర్థమైంది అని చెప్పేసి బయటికి పిలిపించిన తర్వాత ఇమాన్యువల్ నువ్వు ఇస్తావా గోల్డెన్ స్టార్ లేకపోతే తనుజానే పెట్టుకోమంటావు అంటే, వద్దు సార్ నేనే పెట్టుకుంటాను, నాకెవ్వరు లేరు అది ఇది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసింది. ఈ సోది మాటలు మానేస్తే బెటర్ ఏమో తనుజ అని నాకు అనిపించింది గైస్. ఇమాన్యువల్ నాట్ ఓన్లీ తనుజ ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచించి గేమ్ ఆడుతూ తన గేమ్ తను ఆడుతూ ప్రతిదీ జెన్యున్గా ఉన్నప్పుడు ఈ తనుజ ఇంకా తనుజ జపం చేసుకుంటూ కూర్చోవాలా ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ నాకు సార్ కూడా ఇమాన్యువల్ నీ పాయింట్ అసలు కరెక్ట్ లేదు, నువ్వు వెళ్ళి కూర్చో, తనుజ నీ స్టార్ నువ్వే పెట్టుకో అంట. ఏంటది అంటే ఇంకా ఆమెని హౌస్లో ఉన్న వాళ్ళందరూ ప్యాంపరింగ్ చేస్తూనే ఉండాలా? అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇక్కడ తనుజాని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉంది నాగార్జున గారు. లేదమ్మా అలా లేదు, నువ్వు ఆడు, నీ గేమ్ నువ్వు తీసుకొని ఆడు, నీ స్టాండ్ నువ్వు తీసుకో అలా చెప్పాలి. చూసావా నీకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వే నీ స్టాండ్ తీసుకో, ఇప్పుడు నీ స్టాండ్ నువ్వు ఎలా పెట్టుకున్నావో అలాగే ఉండు, నీ మాట నువ్వు విను. ఆమె మాట కాదు, ఆమె ఎప్పుడు ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేయాలి, భరణి ఉండాలి లేకపోతే కళ్యాణ్ ఉండాలి, వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలని అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఎట్ లాస్ట్ గెలిచిరా కానీ నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదనే మాట్లాడుతుంది. అదైతే కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది గైస్. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాని తర్వాత ఆ తనుజ నువ్వు బెట్ టాస్క్ ఆడడం నువ్వు ఆడింది కరెక్టేనా, నువ్వు అసలు ఏమైనా ఆడావా లేకపోతే ఏంటి అసలు నీ స్పందన ఏంటి ఆ టాస్క్ మీద అన్నట్టు చెప్పారు. తనుజ లిటరల్లీ ఆ రోజు చీర ఇలా పట్టుకొని నిలబడడం తప్ప ఇంకేం చేయలేదు గైస్. నిజంగా ఈవెన్ ఒకళ్ళని నెట్టడం కానీ ఒకళ్ళని పడిపోతున్న వాళ్ళని కాపాడడం కానీ ఏం చేయలేదు. నాన్న, కళ్యాణ్, ఇమాన్యువల్ ఉన్నారులే, నన్ను ఎలాగైనా కాపాడేస్తారు, ఏం లేదు, నేనేం చేయాల్సిన అవసరం లేదని నిలబడింది. ఈవెన్ అది కూడా అది కరెక్ట్ కాదు. దాని గురించి నేను అదే రోజు రివ్యూలో కూడా చెప్పాను, అది కరెక్టే కాదు అసలు. ఎప్పుడు నేను సేఫ్ ఉండాలి, నా గురించి ఒకళ్ళు షీల్డ్ లాగా ఉండాలి, ఒక 3-4 నేను ఎప్పుడు సేవ్ అయిపోవాలి, నాకు ఎప్పుడు ఇమ్యూనిటీ వచ్చేయాలి వితౌట్ మనమేం గేమ్ ఆడకుండానే అన్నది మాత్రం అది కరెక్ట్ కాదు. ఏంటమ్మా తనుజ నువ్వేంటి వచ్చినప్పటి నుంచి భరణి నీతో సరిగ్గా మాట్లాడట్లేదా ఏంటి అని చెప్పేసి అడిగారు. అడిగిన తర్వాత అవును సార్ కొన్ని రోజులు అలానే ఉన్నాను, దాని తర్వాత నైట్ పడుకోవడం లేవడం తనతో కొంచెం బాండింగ్ ఉండేది, దివ్య వచ్చిన తర్వాత కొంచెం అది మారింది అని చెప్తూ ఉండింది. అండ్ ఇక్కడ ఇది చెప్పాల్సిన అవసరం ఏంటి, అడగాల్సిన అవసరం ఏంటి అని అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరి బాండ్స్ బ్రేక్ చేయాలని చెప్పేసి లాస్ట్ వీక్ ఎపిసోడ్లో ఏం చేశారు, హ్యామర్ తీసుకొచ్చి వాళ్ళిద్దరి గేమ్లు వాళ్ళు ఆడాలని చెప్పేసి అంత చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బాండ్స్ హైలైట్ చేసినట్టు అనిపించింది నాకు. మళ్ళీ మీ బాండ్స్ మీరు గుర్తు చేసుకోండి అన్నట్టు గుర్తు చేస్తున్నట్టే అనిపించింది. ఏంటమ్మా నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావా అని నాగార్జున గారు అడగడం, ఈమె ఇలా రీజన్స్ ఇవ్వడం, కొంచెం నాన్నకి దివ్య అంటేనే కొంచెం సపోర్ట్ చేస్తాడు అన్నట్టు ఈమె మాట్లాడడం, తర్వాత పక్క నుంచి భరణి అందిస్తూ ఉంటాడు పాయింట్స్, నేను నీకు సపోర్ట్ చేశా కదా ఆ టాస్క్లో, అది చెప్పు ఇది చెప్పు అంటుంటే భరణి నువ్వు ఆగు, అమ్ము శ్రీజ లాగా ఇలా తయారవుతున్నావు, నువ్వు కూడా నీ పాయింట్ వస్తుంది, నువ్వు ఆగు, ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి నాగార్జున గారు బాగా చెప్పారు. భరణి గారు ఎందుకంటే తన స్మైల్, తను మాట్లాడే విధానం అదంతా నచ్చుతుంది. ఎవరైనా వాళ్ళకి నచ్చే మనుషులతోనే ఎక్కువ ఉండాలని అనుకుంటారు కదా, సో అందుకని నేను తన స్పేస్ తనకి ఇచ్చేసాను, అందుకే నేను మధ్యలో పోవట్లేదు అని చెప్పేసి తనుజ చెప్తుందన్నమాట. దీని తర్వాత ఓకే అమ్మ తనుజ కూర్చో, నెక్స్ట్ దివ్య, వావ్ సూపర్ గేమ్ అని చెప్పేసి క్లాప్స్ కొట్టారు. దివ్య ఏం గేమ్ ఆడిందో నాకైతే అర్థం కాలేదు గైస్, మీకేమైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. దివ్య అసలు ఏం గేమ్ ఆడింది, నిజంగా చూస్తే న్యాయపరంగా ఏమైనా ఆడినట్టు నాకైతే అనిపించలేదు. ఆ పెట్టాస్లో కాళ్ళతో బాగా తన్నింది, దాని తర్వాత ఇంకేం ఆడింది, వీళ్ళిద్దరు అదొక హోల్లో నుంచి బయటికి రావడం మాత్రం అందరినీ కాలుతో తన్నించుకుంటా బయటికి వచ్చేసింది.
అదొక్కటే ట్రోల్ చేసి 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 ఇన్స్టాగ్రామ్లో ఓవర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరి బాండ్ ఒకటి ఉంది, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ వేరే వచ్చిందంటే అనిపించింది ఆడియన్స్ అందరికీ. దీని తర్వాత అమ్మ నువ్వు చాలా బాగా ఆడావు, గోల్డ్ స్టార్ పెట్టేసుకో నువ్వు అన్న వెంటనే ఆమె పెట్టుకొని ఏంటి బెట్ టాస్క్లో ఒకవేళ నువ్వు ఉండుంటే, నువ్వు తనుజ ఉండుంటే భరణి ఎవరికి సపోర్ట్ చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతారు నాగార్జున గారు. ఆబ్వియస్లీ తనుజానే, ఎందుకంటే తనుజకి సపోర్ట్ చేయకపోతే తనుజ మళ్ళీ అలుగుతుంది, ఏడుస్తుంది. ఈ పాయింట్ అయితే కరెక్ట్గానే చెప్పింది దివ్య దగ్గర ఏంటంటే పాయింట్స్ కరెక్ట్గానే ఉంటాయి, ఇక్కడ సెల్ఫ్ డబ్బా మళ్ళీ అదొకటి ఎక్కువ అయిపోతుంది. అంటే నేను మళ్ళీ అర్థం చేసేసుకుంటాను, ఆమె డబ్బా ఎక్కడ స్పేస్ కొంచెం దొరికినా నా డబ్బా నేను కొట్టుకోవాలని చెప్పేసి కొట్టుకుంటూ ఉంటుంది దివ్య. అలాంటివి కొంచెం తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. అలాంటి పాయింట్స్ ఏంటంటే అరే బాగా మాట్లాడింది కదా అనుకునే లోపల ఆమె పాయింట్స్ మళ్ళీ ఆమె డబ్బా కొట్టుకునేసరికి చిచ్చి అన్నట్టు అనిపిస్తుంది చాలామందికి. అంత అవసరం లేదు, మేము ఆడియన్స్ మాకు అంతా తెలుసు. ప్రతి దగ్గర ఆమె పాయింట్స్ హైలైట్ చేసుకుంటూ ఉంటే ఆ ఉన్న ఫీలింగ్ అన్నది పోతుందని నా ఉద్దేశం. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ భరణి కమాన్ అని చెప్పేసి, ఏంటి భరణి నువ్వు ఇలా ఆడుతున్నావు ఏంటి అని చెప్పేసి భరణికి ఇంకా బాగా క్లాస్ పీకాలేమో అన్నట్టు అనిపించింది. ఆయన గేమ్ ప్లే వరస్ట్గా ఉంటుంది గైస్, నాకైతే నచ్చట్లేదు. ధర్మరాజు గురించి మాట్లాడడం సూపర్గా అనిపించింది నాకు. నాగార్జున గారు భరణికి ధర్మరాజాని ఇవ్వడం మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా చాలా స్ట్రాటజీలు, చాలా గేమ్ ప్లేలు చాలా వరస్ట్గా ఆడారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకా నాగార్జున గారు వచ్చిన వెంటనే ఆయనకు తెలుసు ఏమేమి స్ట్రాటజీలు వాడాడు, ఎలా వరస్ట్గా ఆడాడని. అందుకని సార్ ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి శ్రీజాని బెడ్ మీద నుంచి తోసేయడం, అది నేను ఒప్పుకుంటాను. సెకండ్ మిస్టేక్ నాది ఇది కూడా నేను ఒప్పుకుంటాను. థర్డ్ మిస్టేక్ ఇది, అంతా ఒప్పుకుంటున్నాడు. అందుకే ఆ ధర్మరాజు ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారు. సో చాలా బాగా అన్నట్టు నాకైతే అనిపించింది నాగార్జున గారు మన భరణి గారి గురించి. ఎక్సలెంట్, అసలు ఇంకా బాగా వేసుంటే బాగుండేది అని అనిపించింది. ఈ గ్యాప్లో యూకే నుంచి వచ్చిన ఆడియన్స్ ఏం మాట్లాడుతున్నారో నీ ఒపీనియన్ ఏంటి విను అన్నసరికి ఆ యూకే నుంచి వచ్చిన అమ్మాయి కొంచెం ఎక్కువగా మాట్లాడినట్టు అయితే నాకు అనిపించింది. బట్ స్టిల్ ఆడియన్స్ ఫీలింగ్ అదే, ఎగ్జాక్ట్గా మాట్లాడారు. నేను ఇంకా ఏదైనా కట్ చేస్తారేమోలే అని అనుకున్నా, కానీ నిజంగా ఆయనకు అది తగలాలని చెప్పేసి అలా మాట్లాడించారేమో. కరెక్టే చేశారు బిగ్ బాస్ వాళ్ళు అని నాకైతే కరెక్ట్గానే అనిపించింది గైస్. మరణి నువ్వు అలా శ్రీజాని అలా నెట్టేయడం, తనుజాని సేవ్ చేయడం అది కరెక్ట్ ప్లే అని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి నాగార్జున గారు అడగడం సూపర్గా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా ఫైట్ ఇచ్చేవాళ్ళు ముందుకెళ్ళాలి, అంతేగాని ఏం చేయకుండా ఉన్న వాళ్ళని నువ్వు సపోర్ట్ చేయకు. నీ గేమ్ ఏంటి అలా ఉంది, స్ట్రాటజీ బాగాలేదు. నువ్వు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే బాత్రూంలో వెళ్ళి వాళ్ళతో స్ట్రాటజీకి ఒప్పుకోవడం, దాని తర్వాత ఇక్కడికి వచ్చి పవర్ని కింద పడేద్దాం అని చెప్పేసి నువ్వు కింద పడడం, దాని తర్వాత శ్రీజాన్ని నెట్టేయడం, ఇదంతా నువ్వు చేసిన మిస్టేక్సే. ఈ లాస్ట్ ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్లో వచ్చి బుద్ధిమంతుల్లాగా అన్నీ నేను చేసినవన్నీ తప్పులే, 1 2 3 అని అన్ని తప్పులే అని చెప్పేసి ఒప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ నుంచి అయినా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడు అని చెప్పేసి చాలా బాగా వార్నింగ్ ఇచ్చారు మన నాగార్జున గారు. నాకైతే సూపర్గా అనిపించింది. మీకేమనిపించింది నాకు కామెంట్ చేయండి. దీని తర్వాత రాము నువ్వు కూడా గోల్డెన్ స్టార్ కెప్టెన్గా సూపర్ చేసావు. ఈవెన్ నేను కూడా అదే అనుకున్నాను గైస్, రాము సూపర్గా చేశాడు కెప్టెన్గా. వన్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కానీ హౌస్లో ఆయన పెట్టిన రూల్స్ కానీ అదంతా నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే తన్ని బాగా మెచ్చుకున్నారు, చాలా బాగా సంచాలకుగా సూపర్గా చేసావు, కెప్టెన్గా సూపర్గా చేసావు. నువ్వు రాంగ్ ఉన్నప్పుడు వాయిస్ బాగా బయటికి పెట్టి స్ట్రాంగ్గా నిలబడి ఆర్గ్యూ చేసావు నీ పాయింట్స్కి అని చెప్పేసి రాముకి బాగా అప్రిషియేషన్ అయితే వచ్చింది. దీని తర్వాత సంజన హ్యాపీ బర్త్డే అమ్మ, ఈరోజు నీ బర్త్డే కదా, నీకు హెల్త్ వెల్త్ మొత్తం బాగా ఉండాలి అని చెప్పేసి బాగా విష్ చేశారు మన నాగార్జున గారు. దీని తర్వాత సంజన గేమ్ గురించి మాట్లాడతారనమాట. ఇక్కడ సంజనతో మన నాగార్జున గారు బెలూన్ టాస్క్ గురించి మాట్లాడతారు గైస్. ఈ బెలూన్ టాస్క్ అయితే నిజంగా అన్ఫేర్ సంజన అండ్ ఫ్లోరా గారికి. ఎందుకంటే వాళ్ళిద్దరూ మాత్రమే ఆ టాస్క్ని అర్థం చేసుకొని తనకున్న పొజిషన్లో, తనున్న సిచ్యువేషన్లో సంజన గారు కింద నుంచి హోల్లో ఫేస్ ఇలా పెట్టి అలా ఊదుతూ ఆ బాల్ని అలా హ్యాండిల్ చేయడం ఎయిర్లోనే అన్నది చాలా గ్రేట్. అంత శ్రమపడి కూడా వాళ్ళు ఆ గేమ్ కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది. అదైతే అసలు అన్ఫేర్ టు ఫ్లోరా అండ్ సంజన అనమాట. అక్కడ తను ఏడవడంలో తప్పే లేదు. చాలామంది అనుకుంటున్నారు అది చాలా అంటే కంటెంట్ ఇవ్వడానికి ఏడుస్తుందని అలా ఇలాగా. అక్కడ ఉన్న
టీనేజర్స్ కానీ వాళ్ళు యూతే వీళ్ళతో పోలిస్తే ఏజ్ వైజ్ కానీ ఎనర్జీ వైజ్ కానీ పేషెన్స్ వైజ్ కానీ దేనికైనా వీళ్ళకున్న ఏజ్కి వీళ్ళు ఆడుతున్నారంటే అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు అది గుర్తుపెట్టుకోవాలి ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో. వాళ్ళు ఇచ్చే ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి వీళ్ళతో పోలిస్తే. ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళ గేమ్ని వీళ్ళు రద్దు చేసేసి అందరి పాయింట్స్ సగం తీసేసి వీళ్ళ పాయింట్స్ మాత్రం ఉంచడం. అదేంటంటే వీళ్ళకి ఇచ్చిన పాయింట్స్ 100 వీళ్ళకి ఇచ్చేసి అందరినీ మైనస్ చేసేయచ్చు కదా అన్నది తన ఉద్దేశం అనమాట. సంజన గారిది అందులో మిస్టేకే లేదు, తను ఆడింది కరెక్ట్. అండ్ తనకి ఏదైతే మైండ్లో తను ఒక బ్లాక్ పెట్టుకొని ఉందో, మేము మా జెంట్స్ అందరితో మేము అంత పోటీ చేయలేము, మేము కొంచెం మిడిల్ ఏజ్ కదా, ఇదంతా తీసేసి మంచిగా బూస్టప్ ఇచ్చారు నాగార్జున గారు అని నాకైతే అనిపించింది. ఇది చాలా మంచి బూస్టప్ సంజన గారికి. ఇదంతా మైండ్లో పెట్టుకొని సంజన గారు నెక్స్ట్ కమింగ్ డేస్ నుంచి నేను చాలా బాగా ఆడతాను, స్పోర్టివ్గా ఆడతాను అని చెప్పడం కూడా చాలా బాగుంది. నాకు ఈవెన్ సంజన గారి దగ్గర నచ్చేది అదే. ఇన్ కేస్ తనకి ఏమైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నా తను ఇమీడియట్గా ఒప్పుకొని ఓకే సార్ నెక్స్ట్ టైం నుంచి నేను ఇలా చేస్తాను అని చెప్పడం నాకు కరెక్ట్ చాలా బాగా అనిపిస్తుంది. కంపేర్ టు అందరి హౌస్ మేట్స్ మన హౌస్లో ఎలా ఉన్నారో వాళ్ళతో పోలిస్తే సంజన చాలా బాగా యాక్సెప్ట్ చేసేసి పాజిటివ్గా తీసేసుకుంటుంది అని నాకు అనిపించింది. అండ్ సో ఇంకా సంజన అండ్ ఫ్లోరా మీరిద్దరు బ్లాక్ స్టార్ వేసుకోండి అమ్మా, ఎందుకంటే మీరు వాళ్ళిద్దరి టీము ఆల్రెడీ తీసేశారు కదా, వీళ్ళు లీస్ట్లో ఉన్నారని చెప్పేసి. సో అందుకని మీరిద్దరు బ్లాక్ స్టార్స్ పెట్టుకొని ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో స్టిల్ వాళ్ళందరికీ బ్లాక్ స్టార్స్, ఓకేనా. ఎవరైతే లీడింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ గోల్డెన్ స్టార్స్. అలా నా సంజన గారు వచ్చేసి రాము కెప్టెన్సీ వీక్ ఎలా ఉండింది ఏంటి అంటే మొత్తం చాలా బాగుండింది సార్, చాలా బాగా చేశారు యాజ్ అ కెప్టెన్. కానీ ఒక్క విషయంలో తప్పించి నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే షిఫ్ట్ అవ్వాలి నేను ఈ హౌస్ నుంచి టెనెంట్ హౌస్లోకి. అక్కడ నేను కొంచెం బాగాలేదు, నాకు హెల్త్ వైజ్ నేను మార్నింగే వెళ్ళిపోతాను అని చెప్పిన తర్వాత రాము ఏమంటాడంటే నేను వెళ్ళి సరే ఓకే అని చెప్పేస్తాడనమాట. దాని తర్వాత ఒక 15-20 మినిట్స్ తర్వాత లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే అనేసి చెప్పాడు. అది ఎందుకు చెప్పాడో నాకు తెలీదు, కానీ భరణి గారికి మాత్రం బాగాలేకపోయినా నువ్వు ఓకే నువ్వు ఇక్కడే ఉండు, షోల్డర్ పెయిన్ ఉంది కదా ఉండు అని చెప్పేసి ఇలా ఒకళ్ళకొక న్యాయం ఎలా చేస్తాడు రాము అనేసి చెప్పారనమాట సంజన గారు. అది వ్యాలిడ్ పాయింట్ అని నాకు అనిపించింది గైస్. అండ్ ఈ రాము కూడా చాలా ఈజీగా ఏమో సార్ నాకు గుర్తులేదు మర్చిపోయా అన్నట్టు మాట్లాడడం అది కూడా కరెక్ట్ కాదు అని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి అండ్ శ్రీజాని లేపుతారనమాట నాగార్జున గారు. సుమన్ శెట్టి అసలు నువ్వు సూపర్గా ఆడావు అని చెప్పేసి, ఎప్పుడు సైలెంట్గా ఉండే సుమన్ శెట్టి ఎందుకంత వైలెంట్ అయిపోయి ఆ వర్డింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది నాగార్జున గారు ఇచ్చిన వర్డింగ్. అండ్ అక్కడ నిజంగానే తన లెగ్స్ అయితే టచ్ అవ్వలేదు, ఎందుకంటే 2 హ్యాండ్స్ ఇక్కడ బ్రిక్స్కి కట్టేసిన తర్వాత బాడీ ఏదైతే ఉందో ఆ ఫ్లోటింగ్లో అక్కడ టచ్ అయినట్టు బాటమ్కి లెగ్స్ టచ్ అయినట్టు వీళ్ళకి అనిపించి వచ్చి వీళ్ళు అలా తీసేయడము ఎలిమినేట్ చేసేయడం అన్నది ఆ రోజు కూడా నాకు చూసిన వెంటనే ఎపిసోడ్లో నాకు అలానే అనిపించింది గైస్. అనవసరంగా సుమన్ శెట్టిని తీసేశారు. అండ్ సుమన్ శెట్టి చాలా చాలా చాలాసేపు ఆర్గ్యూ చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఈ వేరే టీమ్మేట్స్ వచ్చేసి లేదు కొంచెం పక్కన వాళ్ళది కూడా హెల్త్ చూడండి, అక్కడ వాటర్లోనే ఉన్నారు, మీ ఆర్గ్యుమెంట్స్ వల్ల వాళ్ళ హెల్త్ పోతుంది, మీరు బయటకు వచ్చేయండి, సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం, లాస్ట్ నిర్ణయం, అది ఇది అని చెప్పేసి బలవంతంగా బయటికి లాగారు. అదైతే అన్ఫేర్ అని చెప్పేసి ఆడియన్స్ చేత కూడా చెప్పించడం అయితే నాకు సూపర్ అనిపించింది నాగార్జున గారు. సుమన్ శెట్టి అయితే లెగ్స్ అయితే టచ్ అవ్వలేదమ్మా, మీరైతే చూశారు కదా, ఫ్లోరా అండ్ రాము ఇంకోసారి ఇలాగ మీరు చేయకండి ఇలాంటి తప్పులు అని చెప్పేసి నాగార్జున గారు కూర్చోపెడతారు. దీని తర్వాత శ్రీజ బాగా ఆడావు గేమ్ అని చెప్పి డాన్సింగ్ టాస్క్ ఉండింది కదా, డాన్స్ ఆగిపోయిన తర్వాత ఆ హోల్లో నుంచి బయటికి రావాలి. అందులో ఫస్ట్ మన శ్రీజ సగం బయటికి వచ్చేస్తున్న వీడియో వేసి చూపించిన తర్వాత ఇమీడియట్గా పాజ్ చేశారు. ఆ ఇమీడియట్ పాజింగ్లోనే మన కళ్యాణ్ కంప్లీట్గా బయటకు వచ్చేయడం అయితే చూపించే ముందే కట్ చేశారు గైస్. అది మీరు గమనించండి, ఎందుకంటే తను సగం వచ్చి టచ్ చేసింది, బట్ ఇమ్మీడియట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన కళ్యాణ్ బయటకు వచ్చేయడం అయితే జరిగింది. అక్కడ ఆ ప్లేస్లో మాత్రం వీళ్ళు పాజ్ చేసేసి చూపించారు. ఇమ్మీడియట్గా కళ్యాణ్ వచ్చేసాడు, అందులో కళ్యాణే గెలిచాడు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఎందుకు అలా అడిగారో నాకైతే అర్థం కావట్లేదు. ఏమో కళ్యాణ్కి కొంచెం యాంటీగా మాట్లాడినట్టు అనిపించింది నాకు నాగార్జున గారు.
ఇదైతే నాకు అనిపించింది, మీకేమనిపించిందో చెప్పండి. సగం బయటికి వచ్చావు కదా ఏంటి అంటే, అంటే నాకు సంచాలకు సగం బయటికి వచ్చేసి చేతులు కాళ్ళు అలా పెట్టడం కాదు, బాడీ మొత్తం బయటికి వచ్చేస్తేనే విన్నర్స్ అని చెప్పారు. మరి ఇమాన్యువల్ అలానే చెప్పారు. మన నాగార్జున గారు శ్రీజ భరణి నిన్ను అలా లాగి పడేయడం నీకు కరెక్ట్ అనిపించిందా అంటే, ఏమో సార్ అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఈవెన్ ఇప్పటిదాకా కూడా ఆయన అసలు సారీ ఫీల్ అవ్వట్లేదు. ఆయన ఎందుకు అలా లాగి పడేశారు, తనుజాని పడేసి ఉండాల్సింది కదా అని నాకు కూడా ఆ టైంలో అనిపించింది. అదైతే నాకు కరెక్ట్గా అనిపించలేదు అనేసి తను చెప్తుంది. తర్వాత రీతుకి నీకేమైనా పడట్లేదా అమ్మా, ఏంటి అసలు రీతుతో ప్రాబ్లం ఏంటి నీకు అనేసి అడుగుతారు అనమాట. రీతు నిన్ను టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా శ్రీజ అంటే, అవును సార్ కొన్ని సిచ్యువేషన్స్లో నాకు అలానే అనిపిస్తుంది. రీతు వచ్చేసి ఎందుకు సుమన్ అన్న మీరు శ్రీజాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఇంకొకళ్ళని ఎవరినైనా సెలెక్ట్ చేసేసుకొని ఉంటే బాగుండేదేమో కదా, ఎందుకు తనకి సెలెక్ట్ చేసుకున్నారు యాజ్ అ పేర్గా అనేసి అడిగిందంట రీతు. అది కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. అండ్ రీతుకి కొంచెం ఎగస్ట్రాల్ కాదు, కొంచెం కాదు చాలా ఎక్కువైపోయాయి. ప్రతి వీక్ మన నాగార్జున గారు వచ్చేసి ఆమెకి సపోర్ట్గా ఈ బిగ్ బాస్ వాళ్ళు ఏదైతే ఫేవర్ చేస్తున్నారో అది తగ్గిస్తే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీజ చేసిన ప్రతి ఒక్క దాంట్లో ఈ డెమాన్ పవన్ ఈ శ్రీజకున్న బాండ్ మధ్యలో ఈమె బ్రేక్ చేయాలన్నట్టు ఈ రీతు బిహేవ్ చేస్తూ ఉంటుంది గైస్. ఈ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటాం కదా, కావాలని శ్రీజాని టార్గెట్ చేయడం ఇలాగే చేస్తుంది. సో అదే చెప్పింది, నేను కూర్చున్నా కానీ తన పక్కన తను తీసుకొని వెళ్ళిపోద్ది, డెమాన్ ఉన్నా కానీ తీసుకొని వెళ్ళిపోదు. అంటే తను ఎవరితోనైనా కూర్చొని ఉంటే తను శ్రీజ వచ్చి కూర్చున్న వెంటనే వాళ్ళిద్దరు వెళ్ళిపోతారంట, తీసుకొని వెళ్ళిపోతుంది అంట రీతు. అదేంటి చిన్నపిల్లలు చిన్న చేష్టలన్నీ చేస్తుంది, అదైతే కరెక్ట్ కాదు. అండ్ ఇక్కడ నాగార్జున గారు ఇచ్చిన ఆన్సర్ నేనైతే షాక్ అసలు. మేబీ నీకు డెమాన్ చికెన్ ఇచ్చాడు కదా, దాని తర్వాత నిన్ను ఒక గేమ్లో సేవ్ చేశాడు కదా, అందుకని నీతో అలా ఉందేమో అని అంటే, అంత అలాంటివి చేస్తే ఈమె అలా టార్గెట్ చేస్తుందా అని అది కరెక్ట్గా అయితే నాకైతే అనిపించట్లేదు. డెమాన్ పవన్ ఏం తన ప్రాపర్టీ కాదు కదా, అది ఎవరి గేమ్ వాళ్ళది. ఇలా ప్రతీది టార్గెట్ చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. దాని తర్వాత నాగార్జున గారు, రీతు ఏంటమ్మా నువ్వు శ్రీజాని నువ్వు టార్గెట్ చేస్తున్నావా అంటే, అయ్యే లేదు సార్. అబ్బా, నాకైతే నిజంగా రీతుని చూస్తుంటే నాకైతే చాలా కోపం వస్తుంది. తన మాటలు, గేమ్ తను బాగా ఆడింది, గేమ్ని తీసి పక్కన పెట్టండి. బిగ్ బాస్ అంటే గేమ్ ఒక్కటే కాదు, బిహేవియర్ కూడా చూస్తారు. తను శ్రీజ మాట్లాడేటప్పుడు చూసిన విధానం అస్సలు బాగాలేదు, ఏదో కొట్టేయాలి అన్నట్టు చూస్తుంది, కళ్ళు ఇలా పెట్టి. అదైతే కరెక్ట్గా అయితే నాకు అస్సలు అనిపించట్లేదు. అండ్ నాగార్జున గారు కూడా అడిగిన విధానం కరెక్ట్గానే అనిపించింది. ఒకసారి ఏంటంటే, నీకు హెయిర్ కట్ చేశారు, మెమరీ కాదు, హెయిర్ కట్ చేశారని కూడా మెమరీ కూడా పోయిందా ఏంటి అని చెప్పేసి అడిగారు. ఎందుకంటే ఏమో సార్ నేను అడిగానేమో నాకు గుర్తులేదు అని చాలా కేర్లెస్గా చెప్తుంది ఆన్సర్స్. నువ్వు రాము మీ ఇద్దరికి ఇది ఒక పాయింట్ వస్తుంది, మీ ఇద్దరికి ఏం అనలేము, ఎందుకంటే ఏమో సార్ మర్చిపోయానని చెప్పేస్తారు, మీ ఇద్దరు భలే నేర్చుకున్నారు అలాగా అని చెప్పేసి. ఎందుకు ఆ టైంలో వీడియో వేసి చూపించవచ్చు కదా అన్నట్టు నాకైతే అనిపించింది. నాగార్జున గారు అనుకుంటే ఆ వీడియో వేసి చూపించారు, అంటే బిగ్ బాస్ వాళ్ళు అనుకుంటే ఆ వీడియో వేసి చూపించవచ్చేమో అని నాకైతే అనిపించింది. ఈ రీతుకి ఏదో స్పెషల్ అదేదో మేనేజ్మెంట్ కోటాలో సీట్ వస్తుంది కదా, అలాగా మేనేజ్మెంట్ కోటాలో తీసుకొచ్చి లోపల పెట్టారేమో అన్నట్టు అనిపిస్తుంది ఆ బిగ్ బాస్ వ్యవహారం చూస్తుంటే రీతు గురించి. ఇలాంటివి కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమో, రీతుని ఫేవర్ చేసేసి మాట్లాడడం తగ్గిస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది గైస్. ఇందులోనే కాదు, ఈ డెమాన్ పవన్ లేచి నిలబడి ఆ గ్లాసుల గురించి, ఆ గ్లాస్ టాస్క్ గురించి మాట్లాడడం కూడా నాకు కొంచెం, అంటే డెమాన్ పవన్నే చేయాల్సిన అవసరం లేదేమో అని నాకైతే అనిపించింది. 24/7లో చాలానే మాట్లాడారంట డెమాన్ పవన్ రీతు గురించి. అండ్ అట్ ద సేమ్ టైం సపోజ్ డెమాన్ పవన్ వల్ల అది ఓడిపోయి ఉన్నా రీతు అలానే చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ రీతు ఆటలు, ఈ బెలూన్ టాస్క్ ఏదైతే ఉందో ఫస్ట్ దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు, మధ్యలో ఎందుకో కట్ చేసేసారు బిగ్ బాస్ టీమ్. అది ఎందుకు కట్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రీతు మొత్తం తీసుకెళ్ళి సంచాలకులు మిస్టేకే అన్నట్టు చెప్పేసింది. ఏంటమ్మా రీతు అలా సైడ్లో పెట్టడం ఏంది, బాల్ ఇలా బ్లో అవుతూ ఉండాలి, గాల్లోనే ఇలానే ఉండాలి కదా, ఎక్కడ టచ్ అవ్వకుండా నువ్వు చూసుకోవాలి కదా అనేసి టాస్క్ కరెక్ట్గా అలా ఉంది కదా, నువ్వు ఎందుకు అలా ఆడావంటే, ఏమో సార్ నేను సంచాలకులకి చెప్పేశాను, సంచాలకులని అడిగాను, వాళ్ళు నాకు సరిగ్గా ఆన్సర్ ఇవ్వట్లేదు, అందుకని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకోండి అనేసారు.
అక్కడ ఇమాన్యువల్ పాపం చెయ్యిలా పెట్టి లేదు లేదు అని అసలు ఎంత ఈజీగా వేసేసిందో వేరే వాళ్ళ మీద ఆ తప్పు. ఇవన్నీ ఏంటంటే మనల్ని ఎవరు ఆపేది, మనల్ని ఎవరు పీకి పడేసేది బిగ్ బాస్ నుంచి అన్న ప్రౌడ్నెస్ ఒకటి ఉంది ఆ పిల్ల దగ్గర. అది తగ్గాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తగ్గించాలి బిగ్ బాస్ వాళ్ళే. ఇలా ప్రతి ఒక్క సాటర్డే ఎపిసోడ్లో ఆమెని తీసుకెళ్ళి నెత్తి మీద కూర్చోపెట్టి నువ్వు తప్పు చేసినా కరెక్టే అమ్మా అని చప్పట్లు కొడుతుంటే మాత్రం అవ్వదు. అది నాకైతే అలా అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్కి చెప్పారు బ్లాక్ స్టార్ శ్రీజాకి పెడుతూ, అన్యాయంగా కలరింగ్ ఇచ్చి నేనే గెలిచానని అనుకుంటున్న కళ్యాణ్ బ్లాక్ స్టార్ తీసుకెళ్ళి శ్రీజాకి ఇవ్వు అంటే, నువ్వు కష్టపడి తను ఆడాడు అండ్ తను చెప్పాడు కూడా. ఆ స్టేట్మెంట్ నాగార్జున గారు ఇచ్చిన తర్వాత అతను దానికి క్లారిఫై చేసుకున్నాడు కూడా. సార్ ఇమాన్యువల్ సంచాలక్ అతను ఏం చెప్పాడంటే చేతులు కాళ్ళు పెట్టకూడదు, బాడీ మొత్తం బయటకు వస్తేనే విన్నర్ అనేసి చెప్పారు. నేను బయటికి వచ్చాను బాడీ మొత్తం అనేసి చెప్పాడు. చేతులు పెట్టేయడం, ఈవెన్ ఇమాన్యువల్ కూడా అవును సార్ కరెక్టే మేము అనుకున్నామని. ఇలాగ క్లియర్గా ఉండాలి. న్యాయంగా ఆడేవాళ్ళు, న్యాయంగా మాట్లాడే వాళ్ళ మీద మాత్రం బాగా టార్గెట్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో నాకైతే బిగ్ బాస్ వల్ల అర్థం కావట్లేదు. ఇదైతే అసలు రాంగ్ అని నాకైతే అనిపించింది. డెమాన్ పవన్ గురించి మన నాగార్జున గారు మాడు మొహం వేసుకొని నువ్వు అక్కడ కూర్చొని వచ్చిపోయే వాళ్ళందరితో రీతు వల్లే ఓడిపోయాం అని చెప్పడం ఏందయ్యా అది కరెక్టేనా? పాపం తను హర్ట్ అవ్వదా నువ్వు అలా అంటుంటే? తను ఏడవదా? నువ్వు రీతు గురించి ఇంకా ఆలోచించవా? అదేంటో ఆ పాయింట్స్ నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఈ పిల్ల ప్రతి దాంట్లో బాగా ఆడిందా? అన్నీ ఆ బెలూన్ టాస్క్లో అయితే మొత్తం మిస్టేక్ ఆ పిల్లది. అందుకే ఆ కంప్లీట్గా ఆ టాస్కే రద్దు చేసేసారు. అది అరవడం పోయి మళ్ళీ రివర్స్లో డెమాన్ పవన్ ఈ టాస్క్ గురించి అరవడం నాకైతే కరెక్ట్గా అనిపించలేదు గైస్. మీకేం అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో దీని తర్వాత గోల్డెన్ స్టార్స్ అందరూ సోఫాలో కూర్చున్నారు, బ్లాక్ స్టార్స్ అందరూ వెనక బ్యాక్ సైడ్ కూర్చున్నారు. ఇక్కడ మనకి వచ్చే ఫైట్ స్ట్రామ్ నుంచి సేవ్ అయ్యే ఒక మంచి అవకాశం ఉంది. అదేంటంటే బ్రహ్మాస్త్రం అని చెప్పేసి చూపిస్తారనమాట. అదేంటంటే ఒక రౌండ్ డిస్క్లో అయి ఉంటుంది. అది ఎవరైతే సొంతం చేసుకుంటారో స్ట్రామ్ రాకుండా ఆపే పవర్ ఉంటుంది, ఆర్ ఎల్స్ వాళ్ళకైనా వాళ్ళు యూస్ చేసుకునే పవర్ ఉంటుంది అని చెప్పేసి మన నాగార్జున గారు అదొక బ్రహ్మాస్త్రం చూపిస్తారు. ఇక్కడ ఎవరైతే దానికి అర్హులు అంటే ఓన్లీ గోల్డెన్ స్టార్స్ ఎవరైతే కూర్చొని ఉన్నారో కింద, అంటే గోల్డెన్ స్టార్స్ అంటే ఎవరైతే ఆల్రెడీ సేవ్ అయిపోయారో, డేంజర్ జోన్లో లేరో, సాధించుకునే అర్హత వాళ్ళకి మాత్రమే ఉంది. సో లోపల ఓన్లీ గోల్డెన్ స్టార్ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కీస్ పెట్టేసి మధ్యలో బ్రహ్మాస్త్రం ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 1 by 1 నేమ్స్ పిలుస్తారు మన నాగార్జున గారు. ఫస్ట్ నేమ్ తనుజ అని పిలుస్తారు. సేమ్ తనుజ వెళ్ళమ్మా అంటే ఆమె మిడిగుడ్ ఇదేం నన్ను పిలిచారు అన్నట్టు వెళ్తుంది. వెళ్ళి బ్రేక్ చేసి రీజన్ ఇవ్వాలి. కీస్ ఉంటాయి. ఆ కీస్ ఎవరైతే వీళ్ళు వెళ్ళకూడదు, రేస్ నుంచి తప్పుకోవాలనుకున్న వాళ్ళకి వీళ్ళు విరగొడతారనమాట. అలాగా మన తనుజ వచ్చేసి రాముకి విరగొడుతుంది. ఐ థింక్ అతను కరెక్ట్గా ఆడట్లేదు, వేరే వాళ్ళ సలహాలు తీసుకొని ఆడుతున్నాడు అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు రాముతో అని చెప్పేసి రాముకి విరగొట్టేసి బాక్స్లో వేసిస్తుంది. నెక్స్ట్ నువ్వు ఎవరిని పిలవాలనుకుంటున్నావో పిలువమ్మా అంటే నేను దివ్యాని పిలుస్తా అని చెప్పేసి దివ్య వెళ్తుంది అనమాట. ఇక్కడ తనుజ ప్లే చూడండి. ఎందుకంటే పంపిస్తూ ఐఎమ్ సెండింగ్ యూ వై బికాజ్ ఐ మీన్ దట్ నువ్వు లాస్ట్ 2 days నుంచి నన్ను సపోర్ట్ చేసావు కదా, అందుకని అక్కడ అసలు చెప్పాల్సిన అవసరం ఏముంది ఆ పాయింట్ అని నాకైతే అనిపించింది. మేబీ తనుజకి విరక్కొట్టకుండా ఉంటుందేమో అని ఆ పాయింట్ అక్కడ వేసిందేమో, తనుజ ఈమెకు సపోర్ట్ చేయాలని అన్నే నాకైతే అనిపించింది. తర్వాత దివ్య లోపలికి వెళ్తుంది. దివ్య లోపలికి వెళ్ళి కళ్యాణ్కి విరక్కొడుతుంది. నాకైతే ఇక్కడ దివ్య ఏదైతే మూవ్ ఉంటుందో, ఆమె తీసుకునే స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో ఇప్పటికీ నాకు నచ్చట్లేదు గైస్. దివ్య ద వరస్ట్ ప్లేయర్ అన్నట్టే అనిపిస్తుంది నాకు. అది అసలు కరెక్ట్గానే అనిపించట్లేదు. ఈవెన్ తను భరణికి తీయొచ్చు కదా, ఇమాన్యువల్కి తీయొచ్చు కదా, లేకపోతే తనుజకి తీయొచ్చు కదా, ఏంటిది? ఈవెన్ అన్ఫిట్ అసలు కళ్యాణ్ని తీసేయాలి, కళ్యాణ్ని ఎలిమినేట్ చేసేయాలి, డేంజర్ జోన్లో పెట్టింది ఆమెనే. దానికి తగ్గట్టు అతను కళ్యాణ్ ప్లే చేసి ఆ కెప్టెన్సీ బ్యాండ్ ఆ అమ్మాయి చేతనే వేయించుకున్నాడు. మేబీ ఆ గ్రడ్జ్ పెట్టుకొని ఇప్పుడు కళ్యాణ్కి విరగొట్టిందేమో అన్నట్టు నాకైతే అనిపించింది. ఆమె ఇచ్చిన రీజన్ అయితే వేస్ట్ రీజన్ అని నాకు అనిపించింది.
దాని తర్వాత నెక్స్ట్ ఎవరిని పంపిస్తావమ్మా అంటే ఉన్నాడు కదా భరణి అన్న అని చెప్పేసి భరణిని లోపలికి పంపిస్తుంది. ఏం చేస్తాడు, దివ్యది తీయడు. అక్కడే ఆ గ్యాప్లోనే మనకి యూకే అమ్మాయి బాగా గడ్డి వేసిందని చెప్పేసి అమ్మో ఎందుకైనా మంచిది తనుజది విరక్కొట్టేసి మనం పాజిటివ్గా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆయన ప్లే అది. తనుజది విరక్కొట్టేసి సార్ తనుజ ఈజ్ నాట్ ఫిట్ సార్, ఎందుకంటే ఆ ప్రతిదీ ఎమోషనల్ అయిపోతుంది, మేబీ తనకు ఆ క్వాలిటీస్ లేవేమో అని అనుకుంటున్నాను నేను, ముందుకెళ్ళే క్వాలిటీస్ బ్రహ్మాస్త్రంకి అంటే ముందు నీకు తెలీదా, ముందు సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమైంది, బుద్ధి గడ్డి తినిందా అన్నట్టే నాకు అనిపించింది. అప్పుడే సడన్గా కళ్ళు తెరుచుకున్నాడా లేకపోతే ఏంటో. తనుజది కీ విరక్కొట్టేసి బాక్స్లో పడేసి వస్తాడు. నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి ఏంటి అంటే ఇమాన్యువల్ అనేసి చెప్తాడు. ఇమాన్యువల్ లోపలికి వెళ్ళేసి ఇంకా అక్కడికే వీళ్ళు ఏంటంటే అప్పటికే ఈ కీస్ ఏదైతే విరక్కొట్టేసి ఉంటారో వీళ్ళకి అర్థమైపోతుంది, ఓహో వీళ్ళెవరు లేరా, ఇంకా ఎవరున్నారు, వీళ్ళలో మనం విరక్కొట్టాలా, సో వీళ్ళెవరు నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వట్లేదు, ఇంకా మనమే ఉన్నాం అన్న క్లారిటీ వస్తుంది లోపలికి ఎవరెవరైతే వెళ్ళారో. అని వాళ్ళు వచ్చేసి లోపలికి వెళ్ళేసి మన దివ్యకి విరక్కొట్టేసి బాక్స్లో వేసేస్తాడు. అది మంచి మూవ్ అనిపించింది. దివ్యకి విరక్కొట్టేసి ఆన్సర్ ఇచ్చిన పాయింట్స్ కూడా నాకు కరెక్ట్ అనిపించాయి. దాని తర్వాత ఇక్కడ నాకు ఇమాన్యువల్ తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో నాకు సూపర్ అనిపించింది. రాముని లోపలికి పంపించకుండా కళ్యాణ్ని లోపలికి పంపించి కరెక్ట్ పని చేశారు. ఎందుకంటే రాము లోపలికి వెళ్ళుంటే 100% ఇమాన్యువల్ది విరక్కొట్టేసి భరణిది చేసేస్తాడు, పైకి లేపేస్తాడు. అందుకని ఇక్కడ ఇమాన్యువల్ పవన్ కళ్యాణ్ లోపలికి పంపించి భరణికి విరక్కొట్టి ఇమాన్యువల్ గెలుస్తాడన్న ఒక థర్డ్ ప్రాసెస్ థింకింగ్ ఉంది కదా, అది అక్కడ ఇమాన్యువల్ సూపర్ అనిపించాడు. సో నెక్స్ట్ ఎవరిని పంపిస్తామంటే నేను పవన్ కళ్యాణ్ని పంపిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ని పంపించడం ఎగ్జాక్ట్ మనం ఏదైతే అనుకున్నామో అంటే ఇమాన్యువల్ ఏదైతే అనుకున్నాడో అలానే భరణికి విరక్కొట్టేసి మంచి పాయింట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. నాకు పవన్ కళ్యాణ్ ఆడిన విధానం అంటే స్టార్టింగ్లో ఈ వీక్ స్టార్టింగ్లో కొంచెం తనుజాతో కూర్చొని ఆ పాయింట్స్ అంటే తనుజాతో కూర్చొని ఆ పులిహార కొంచెం స్టార్ట్ చేశాడు మళ్ళీ కలపడం అన్నది, ఇది కొంచెం అదొక్కటే అతనికి మైనస్ పాయింట్. రాదర్ దాన్ దట్ అతను సూపర్గా ఆడుతున్నాడు. అతను ఇచ్చిన పాయింట్స్ ప్రతిదీ నాకైతే కరెక్ట్గా అనిపించింది. ఇలానే ఆడుతూ పోతే తనకి క్రేజ్, తనకి ఇంకా ఫ్యాన్స్ బయట ఇంకా పెరుగుతారు. కానీ ఆ తనుజాతో కూర్చోవడం తగ్గిస్తే మాత్రం ఆ గ్రాఫ్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ భరణికి విరక్కొట్టేసి ఇమాన్యువల్కి ఆ బ్రహ్మాస్త్రం పోతుంది. ఈ లాస్ట్లో ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ నువ్వు అక్కడే ఉండు, ఈ గోల్డెన్ స్టార్స్ వాళ్ళందరూ కెన్ కమ్ టు యాక్టివిటీ రూమ్ అని చెప్పేసి పిలిస్తే అక్కడ అందరికీ ట్యూబ్లైట్స్ వెలిగిపోతాయి. ఇంకా మిగిలిన కీ ఇమాన్యువలే కాబట్టి ఆ బ్రహ్మాస్త్రం నువ్వు తీసుకో అనేసి చెప్తారు. బ్రహ్మాస్త్రం నువ్వు తీసుకో అని చెప్పినప్పుడు పాపం అతనికి ఓన్లీ డిస్క్ తీసుకో అని చెప్పేసి ఉంటే అయిపోయేది. ఓ సారీ సార్ నేను అదంతా లాగాలేమో అనుకున్నానంటే ఒక పని చేయి, ఆ డబ్బా మోసుకెళ్ళంట. అదొక జోక నాకైతే కరెక్ట్గా అనిపించాల. నాగార్జున గారు అది జోక్ వేసినట్టు, అది బిగ్ బాస్ వేసిన జోకో లేకపోతే నాగార్జున గారు వేసిన జోకో నాకైతే అర్థం కాలేదు. అసలు అది పేర్లేదు, అలాంటివి వేయకుండా ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. డిస్క్ ఒకటి తీసుకునేసి ఉంటే అయిపోతుంది. ఏంటి బాబు అంత కష్టపడుతున్నావు, అదంతా లాగాల్సిన అవసరం లేదు, ఆ డిస్క్ ఒకటి తీసేసుకో అని. ఏమో సార్ అదంతా లాగితే కప్పులాగా వస్తుందేమో అనుకున్నాను అని జస్ట్ ఒక కామెడీ లాగా ఇమాన్యువల్ చెప్తే, ఆహా అవునా ఒక పని చేయి, ఆ బాక్స్ అంతా తీసుకొని బయటికి వెళ్ళు అంట. ఏంటది, అది నాకు కరెక్ట్ అనిపించలేదు గైస్. మీకు కరెక్ట్గా అనిపించిందేమో నాకు కామెంట్ చేయండి. సో ఇంకా ఇమాన్యువల్ వచ్చేసి బ్రహ్మాస్త్రం గెలుచుకున్నాడు. బ్రహ్మాస్త్రం నువ్వు వచ్చే వైల్డ్ స్టార్మ్ని, వచ్చే ఫైర్ స్టార్మ్ని నువ్వు ఆపాలనుకుంటే నువ్వు దాన్ని యూజ్ చేయొచ్చు, లేదంటే నీ కోసం నువ్వు యూజ్ చేయొచ్చు, చూద్దాం నువ్వు ఎవరి కోసం యూజ్ చేస్తావు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తారు. దాని తర్వాత ఇంకా ఎవరైతే బ్లాక్ స్టార్స్లో ఉన్నారో వాళ్ళందరూ గార్డెన్ ఏరియాలోకి వచ్చేయండి అని చెప్తారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క బాక్స్ ఉంటుంది. ఆ లాక్ ఓపెన్ చేసి చూస్తే డేంజర్ జోనా ఎవిక్షనా అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. ఇక్కడ అందరూ నేమ్స్ పిలిచినప్పుడు ఇలా ఓపెన్ చేసి అది పడిపోతుంది. వాళ్ళకి ఆపోజిట్లో ఎలాగో మిర్రర్ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఎక్కడో ఒక దగ్గర మిర్రర్ ఉంటుంది, వాళ్ళు చూసుకోగలరు. ఓకేనా, ఇన్ కేస్ చూసుకోలేకపోయినా నాగార్జున గారు చెప్తారు. ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ శ్రీజ ఓపెన్ చేస్తుంది. అందరూ డేంజర్ జోన్లో ఉంటారు ఎక్సెప్ట్ ఫ్లోరా అండ్ రీతు. ఫ్లోరా ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఎవిక్టెడ్ కాదు, ఎవిక్షన్ అంటే నువ్వు డేంజర్ జోన్ అంటే ఎవిక్షన్ వచ్చే ఛాన్సెస్ నీకు ఉంది, అంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ నీకు ఉంది. ఇక్కడ అందరూ నార్మల్గా ఓపెన్ చేశారు. ఆ రీతు ఒక్కటి ఇలా వంగి ఇలా చూసుకొని చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంత ఆత్రం,
పక్కన శ్రీజ ఓపెన్ చేసినా కానీ ఇలా ఇలా తొంగి తొంగి చూస్తుంది. అంత అవసరం ఏంది? నాగార్జున గారు చెప్తారు కదా, అంత ఆత్రం ఎందుకు, ఆత్రం తగ్గించుకోవాలన్నట్టు నాకు అనిపించింది. అలా ఓపెన్ చేసి ఇలా వంగి చూడడం, ఆ బెలూన్ టాస్క్ ఇలా వంగి ఇలా పెట్టడం, ఇలాంటివే ఈ బుర్ర తక్కువ పనులు ఇలానే చేస్తుంది. అందరికీ ఆడియన్స్కి కాలుతా ఉంది ఆ పిల్ల చేష్టలతో. సో అదే గైస్, రేపు మనకి 7 o'clock స్టార్ట్ అయిపోద్ది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు దూసుకొని. చూద్దాం. రేపు మనకి ఫ్లోరా గారు, యాజ్ పర్ ఓట్స్ ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. యాజ్ పర్ ఓట్స్ డబల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఈ డబల్ ఎలిమినేషన్ ఫ్లోరా గారు కాకుండా మనకి శ్రీజ, డెమాన్ అండ్ సుమన్ శెట్టి, వీళ్ళు ముగ్గురులో నుంచి ఒకళ్ళు అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ హై అన్నమాట. మనకి 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి గైస్ బిగ్ బాస్ హౌస్లోకి. దివ్యల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్, ఆయేషా, వీళ్ళు ముగ్గురు వచ్చేసి లేడీ కంటెస్టెంట్స్. అండ్ ఇంకా జెంట్ కంటెస్టెంట్స్ వచ్చేసి నిఖిల్ నాయర్, శ్రీనివాస సాయి, గౌరవ్ గుప్తా. సో వీళ్ళు 6 members రేపు మనకి బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. చూద్దాము. సో వీళ్ళు యాజ్ పర్ అప్డేట్ వీళ్ళు ఫైనలైజ్ అయిపోయి వెళ్తున్నారు అనేసి అప్డేట్ అయితే ఉంది. బట్ స్టిల్ ఏదైనా జరగచ్చు. అది బిగ్ బాస్ హౌస్, వీళ్ళు లేకపోతే ఇంకెవరైనా వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తారేమో, మనం చూద్దాము. రేపు మనకి 7 o'clock మన బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది విత్ ఫైర్ స్ట్రామ్. ఆ ఫైర్ స్ట్రామ్ ఎంత ఫైర్ ఉంటుందో లేకపోతే ఫైర్ ఉండదో ఏదో ఆ విషయం అయితే చూద్దాం. సో రేపు డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఫ్లోరా, నెక్స్ట్ వచ్చేసి దమ్ము శ్రీజ అని అనుకుంటున్నారు. ఇన్ కేస్ అది దమ్ము శ్రీజ అయితే అది అన్ఫేర్ ఎలిమినేషన్ అని నా ఒపీనియన్. ఎందుకంటే తను ఒక్క లేడీ కంటెస్టెంట్ ఫుల్ 100% పెట్టి ఇప్పటిదాకా ప్రతి ఒక్క టాస్క్ ఆడి ఫుల్ ఫైట్ ఇచ్చింది, చాలా టఫ్ ఫైట్ ఇచ్చిందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అది ఫెయిరా అన్ఫెయిర్ అనేది నాకు కామెంట్ చేయండి. సో మనకి రేపటి ప్రోమో కూడా వచ్చేసింది కదా. సో వైల్డ్ స్టార్మ్ ఈజ్ కమింగ్ అని చెప్పేసి మన విజయ్ సేతుపతి గారు, మోహన్ లాల్ అండ్ సుదీప్ వీళ్ళు ముగ్గురు వైల్డ్ స్టార్మ్ ఈజ్ కమింగ్ అని చెప్పేసి ఇచ్చిన హైప్ కానీ ఇంకా రేపటి ఎపిసోడ్ రచ్చ ఉంటుందని అర్థమైపోయింది. కానీ ఇక్కడ మనకి 3 జెంట్స్ అండ్ 3 లేడీస్ అయితే ఉన్నట్టు వెళ్ళినట్టు కనిపించింది. బట్ వాళ్ళ ఫేసెస్ మీద ఒక చిన్న స్పార్క్ పెట్టారు. బట్ స్టిల్ మనకున్న అప్డేట్ తగ్గట్టు వీళ్ళైతే వెళ్తున్నారు గైస్. చూద్దాం ఇంకా రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం అందరము. ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడి నుంచి మన బిగ్ బాస్ సీజన్ ఉన్న టీఆర్పీ కన్నా ఇంకా టీఆర్పీ రేట్ పెంచుతుందా ఏంటి అన్నది చూద్దాము. సో రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపు చూద్దాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్వీ వ్లాగ్స్. బాయ్.